Show Christ through lives. Let's show Christ through our own lives. స్థిరమైన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం. మన హోప్ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మన హోప్ చెదిరిపోకుండా, డైవర్ట్ అవ్వకుండా, వేవరింగ్‌గా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన భక్తి జీవితానికి కావాల్సినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు. మన సాంక్టిఫికేషన్ కోసం దేవుడు అన్నీ ఏర్పాటు చేశాడు. మనం ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాల్ని ఆధారం చేసుకొని బ్రతకమని చెప్తున్నాడు. విశ్వాసానికి 8 గుణాలు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాడు. ఆత్మఫలం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సహోదర ప్రేమ, సహనము, ఓర్పు, సద్గుణము, జ్ఞానము ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో ప్రస్ఫుటంగా కనపడాల్సిన గుణాలు, ఫలాలు. మనం పాపులర్ అవ్వాలని చూస్తాము. లేకపోతే సూపర్ స్పిరిచువల్‌గా కనపడాలని, అందరు విశ్వాసులాంటి వాడిని నేను కాదు అని ఏదో ఒక రకమైన గుర్తింపు తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం చాలా సార్లు. కానీ గుణాల విషయం శ్రద్ధ పెట్టండి అని బైబిల్ చెప్తుంది. ఈ క్యారెక్టర్ మీలో రూపుదిద్దబడకపోతే, ఈ క్యారెక్టర్ మీలో షేప్ అప్ అవ్వకపోతే మీరు సరిగ్గా ఎదగట్లేదని బైబిల్ చాలా క్లియర్‌గా చెప్తుంది. పరిణతి చెందాలి. పరిణతి చెందాలి. ఆ పరిణతి చెందటానికి కావాల్సిన గుణాలు మీలో ఏర్పడాలి. అవి రూపుదిద్దుకోవాలి. ఇవి లేని వాళ్ళు స్పిరిచువల్‌గా ఎదగకుండా ఎక్కడో కుంటుపడిపోతారు. అలంకారికంగా పేతురు భక్తుడు అన్నాడు, ఒక రకంగా మీరు దృష్టి కోల్పోయినట్టుగా అయిపోతారు. ఒక చోట స్టాగ్నెట్ అయిపోతారు. సో, ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. నిజంగా పేతురు ఎవరికైతే ఈ ఉత్తరం రాశాడో వాళ్ళు మరీ హోప్‌లెస్ కండిషన్‌లో ఉన్నారని మనం అనుకోవటానికి లేదు. ఒక లెసన్ మనకు నేర్పిస్తున్నాడు అంతే. 12వ వచనంలో గనక చూస్తే మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. హోప్‌లెస్‌గా ఉన్నారని అంటలేదు. కానీ జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు స్థిరంగానే ఉన్నారు. బట్ మీకు రిమైండ్ చేయటం నా బాధ్యత. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నా. సో, ఒక అపోస్తలుడు ఈ ఉత్తరం రాయటంలో ప్రధాన ఉద్దేశం నేను మీకు రిమైండ్ చేస్తున్నాను కొన్ని విషయాలు. అది నా బాధ్యత. 14వ వచనం అంటున్నాడు. సారీ 14వ వచనం అంటున్నాడు. 13, 14 కలిపి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకటి, తన లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. తన లైఫ్ ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రోజు నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. గుడారమును విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు. గుడారాన్ని అంటే తన శరీరాన్ని అలంకారికంగా చెప్తున్నాడు. బైబిల్ ఈ పదం తరచూ వాడినట్టుగా మనం చూస్తాం. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కూడా ఈ ఎక్స్‌ప్రెషన్ వాడాడు. ఈ గుడారాన్ని వదిలి మనం వెళ్ళిపోతాము. సో, ఈ శరీరాన్ని ఇక్కడ మనం వదిలేస్తాము. లేకపోతే ఈ లైఫ్ ఇక్కడితో అయిపోద్ది. ఎక్కువ కాలం నేను బ్రతకనని నాకు తెలుస్తుంది అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండను కాబట్టి నేను వెళ్ళబోయే లోపు ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఏంటంటే 12వ వచనంలో ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మరి ఎన్నిసార్లు ఉత్తరం రాస్తాడు? కాబట్టి తను ఒక ఆలోచనకు వచ్చాడనమాట. నేను మీకు ఈ విషయాలు పదే పదే జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్లకాలం నేను ఉండను కాబట్టి.
ఒక మాట చెప్పి నేను మళ్ళీ పేతురు ఉద్దేశంలోకి వెళ్తాను. ఆత్మీయ సంగతులు, మౌలిక క్రిస్టియన్ వాల్యూస్ పదే పదే మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. అది అవసరం. నాకు చాలా తెలుసు అని మీరు అనుకున్నా కూడా, ఏదో సందర్భంలో ఒక పాత సంగతి ఎవరో గుర్తు చేస్తే చిన్న సంగతి, అది మీకెంత బలాన్నిస్తదో చెప్పలేం. ఇందాక చెల్లి పాడుతుంది. ఒక డెస్పరేట్ కండిషన్‌లో మనం ఉన్నప్పుడు, నాకు చాలా తెలుసు సఫరింగ్‌లో ఎలా ఉండాలి, కండిషన్స్ బాలేనప్పుడు ఎలా ఉండాలని మనం అనుకున్నా కూడా, ఒక పాట సింపుల్‌గా, శ్రావ్యంగా మీ చెవిలో పడి, ఓర్చుకో అని రిమైండ్ చేసినప్పుడు, ఇట్స్ ఏ లెసన్. నాకు కొత్తగా చెప్పేదేముంది కాదు. ఇది కొత్త లెసన్ కాదు. ఇది ఓల్డ్ లెసన్. బట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ లెసన్. విశ్వాసులు మౌలికమైన సత్యాలను పదే పదే గుర్తు చేసుకుంటూ, తమకు తాము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ రాయబడిన ఒక మాట రేపటం. జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకున్నాను. అంటే వాళ్ళని స్టరప్ అంటాం. వాళ్ళని ప్రొవోక్ చేస్తాడనమాట. వాళ్ళని స్ఫూర్తి కలిగించేలాగా, వాళ్ళని రగులు కొలిపేలాగా, వాళ్ళకొక ఒక చిన్న హీట్ పుట్టేలాగా మాట్లాడాలని అనుకుంటున్నాడు పేతురు భక్తుడు. నిద్రాణంగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని అప్పుడప్పుడు లేపాలి ఎవరన్నా. ఒక్కోసారి కొంచెం స్లో అయిపోతది. ఎవరన్నా కొంచెం వచ్చి మళ్ళీ దాన్ని ముందుకు నెట్టాలి. ఈ మంచి ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా అనిపించే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లాసు నీళ్ళల్లో షుగరేస్తాం. స్పూన్ పెట్టి ఏం చేస్తాము? వి స్టర్ ఇట్ అప్. తిప్పుతా ఉంటాం. కలపటం, రగులు కొలపటం, కలిగి తిప్పటం. అంటే అడుగున ఉన్నదంతా కూడా మళ్ళీ ఒకసారి కదిపి, ఆ ట్రూత్ మనలో జీర్ణం అయిపోయేలాగా సంబడీ హాస్ టు రిమెంబర్. మనం ఇలా బైబిల్ స్టడీస్ పెట్టుకోవటానికి కారణం ఏంటి? దిస్ ఈస్ ద రీజన్. పదే పదే ఆ సత్యాలను జ్ఞాపకం చేసుకొని, ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోవాలి. మీ వలన నేను, నా వలన మీరు, మన వలన ఇతరులు, ఇతరుల వల్ల మనం మేలు పొందాలి. పురికొల్పబడాలి. ఇది పేతురు భక్తుడి ఉద్దేశం. కాబట్టి నేను కాన్స్టెంట్‌గా ఎల్లప్పుడూ మిమ్మల్ని దైవిక సత్యాలతో ఎంకరేజ్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎల్లకాలం ఉండనని కూడా నాకు తెలుసు. కానీ ఎప్పటికీ మీకు ఉపయోగపడేలాగా నేనేం చేయాలి అంటే 15వ వచనం చెప్తున్నాడు. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్సో చూడండి. ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నాడో చూడండి. నేను ఎక్కువ కాలం బ్రతకను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మేలు పొందాలంటే నేను వీటిని జాగ్రత్త చేస్తా. అంటే ఏవైతే నేను మీకు ఉత్తరాలు రాస్తున్నానో ఆ ఉత్తరాలని నేను ప్రిజర్వ్ చేస్తాను. ఆ ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ మీకు ఉపయోగపడాలి. సో మొదటి పత్రిక, రెండో పత్రిక ఈ రోజుకి మనకు దొరకటానికి కారణం అపోస్తలులు వాటిని జాగ్రత్త చేశారు. ఆది సంఘం వాటిని ప్రిజర్వ్ చేసింది. ఇవాల్టికి మన ఉత్తరాలు చదువుకుంటున్నాము. నేటికి పేతురు భక్తుడు కోరుకున్నట్లుగా మనం కూడా పదే పదే ఆ సత్యాలతో జ్ఞాపకం చేయబడతాం. అండ్ వి రియల్లీ థాంక్ గాడ్ ఫర్ దిస్ గ్రేట్ ప్రొవిజన్. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేద్దాం. ఇక్కడ మనకొక సింపుల్ అండ్ ఈజీ వే ఆఫ్ లేఖనాలు మనకు ఎలా వచ్చాయో మనకి ఇక్కడ సింపుల్ కనపడుతుంది. బైబిల్ రచయితలు తాము రాసిన వాటిని జాగ్రత్త పరిచారు. ఒక సింపుల్ ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. పాత నిబంధనల ప్రవక్తలు దేవుడు వాళ్ళకి ఏ ప్రత్యక్షత అయితే ఇచ్చి, ఏ ప్రవచన వాక్కులైతే ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమన్నారు. అవన్నీ వాళ్ళు చెప్పటమే కాదు, గ్రంథస్థం చేయమని కూడా దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సో చాలా ఆశ్చర్యంగా పాత నిబంధన ప్రవక్తలు అంటే పాత నిబంధన రచయితలందరినీ నేను ప్రవక్తలనే పిలుస్తున్నాను సాధారణ పరిభాషలో.
మోషే కూడా ప్రవక్త కాబట్టి, దావీదు కూడా ప్రవక్త అని మనం బైబిల్ చెప్పింది కాబట్టి. సో, ప్రవక్తలు దేవుడు తమకు అనుగ్రహించిన ప్రత్యక్షతను గ్రంథస్థం చేశారు కాబట్టి పాత నిబంధన గ్రంథం మనకు తయారైంది. అపోస్తలులు లేదా కొత్త నిబంధన రచయితలు దేవుడు తమకిచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి వాళ్ళు రాసిన పుస్తకాలను పొందుపరచడం వల్ల కొత్త నిబంధన మనకు దొరికింది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. దేవుడు అప్పటి సమయానికి వాళ్ళకి ఇచ్చిన ఆ సందేశం ఎప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేలాగా దేవుడు రాయించాడు. వాటిని భద్రపరిచాడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రొవిజన్ దేవుడు మనకిచ్చాడో చూడండి. స్క్రిప్చర్స్ ఆర్ ఫర్ అస్. అందరికీ అన్ని కాలాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ లేఖన సత్యాలను జ్ఞాపకం చేసి, వారిని రేపటానికి, వారిని పురికొల్పటానికి, వాళ్ళను స్టరప్ చేయటానికి దేవుడు వీటిని భద్రపరిచాడు. అందుకే మనం వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నాం. రిటెన్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాం. ఎందుకంటే అది రాయబడిన వాక్యము. ఆ రాయబడిన వాక్యం భద్రంగా మనకు అందించబడింది. ఈరోజు మీ చేతిలో, నా చేతిలో ఉన్న బైబిల్స్ ప్రిజర్వ్ చేయబడిన లేఖన వాక్యాలు. ఆ స్క్రిప్చర్స్ భద్రంగా మన దాకా వచ్చాయి. సో, పేతురు మాత్రమే కాదు, బైబిల్ రచయితలందరూ కూడా ఇవి జీవము గల దేవుని మాటలు. ఈ జీవపు వాక్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ చేయాలి అని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే అవి భద్రంగా ఉన్నాయి. దట్స్ హౌ గాడ్ హ్యాస్ గివెన్ us హిస్ గ్రేట్ వర్డ్ ఆఫ్ గాడ్. సో, నేను మృతి పొందిన తర్వాత కూడా వీటి విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటానని చెప్పాడు. ఎందుకు జాగ్రత్త తీసుకుంటున్నాడు అంటే రీజన్ చెప్తున్నాను. ఎందుకు మేము రాయాల్సొచ్చింది? ఎందుకు మేము రాసి భద్రపరిచి మా తదనంతరం కూడా ఇవి మీరు చదువుకోవాలని ఈ మా రచనలు లేకపోతే మేము రాసిన ఈ పత్రికలకి ఎందుకు మేము మా తర్వాత కూడా అవి భద్రంగా ఉంచాలని ఎందుకు కోరుకుంటున్నాము అంటే, మేము రాసే స్టోరీస్ లేకపోతే మేము రాసే ఇన్సిడెంట్స్, మేము రాసే సంగతులు దేవుడు మాకు బయలుపరిచాడు కాబట్టి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము రాయలేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రైస్తవేతరులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది పని బాట లేనోళ్ళు కూర్చొని బైబిల్ రాశారని విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది నాస్తికులు, కొంతమంది ఇతర మతాలకు చెందినవారు. ఒకాయన చాలా భలే గొప్పగా అన్నాడు, మంచి జవాబు ఇచ్చాడు. ఏమన్నాడంటే, నిజంగా మేమే గనక పుస్తకం రాయాలనుకుంటే, నిజంగా మేమే గనక కల్పించే బైబిల్ రాయాలనుకుంటే, మీరు మమ్మల్ని ఏలెత్తి చూపించేలాగా, మమ్మల్ని వితండవాదపు ప్రశ్నలు అడిగేలాగా మేము రాయంగా అన్నాడు. ఇంకొక ఆయన అడుగు ముందుకెళ్ళి ఏమన్నాడంటే, నేనే గనక బైబిలు అంటే మేమే గనక బైబిల్‌ని కల్పించి రాయాలని అనుకుంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించాడని ఎలా రాస్తాం మేము? మేము రాయలేము. అపోస్తలులు మరణించారని ఎలా రాస్తాం? క్రైస్తవులు హింసించబడ్డారని ఎలా రాస్తాం? వీరోచిత కార్యాలు చేశారు. ఎక్కడికెళ్ళినా సరే నీరాజనాలు పట్టారు ప్రజలు. మా దేవుడు అలాటోడు, మా ప్రభు ఇలాటోడు, మా ప్రభువు ముందు ఎవడు నిలబడలేడని మేము హీరోలాగే చూపించేవాళ్ళం కదా! అలా చేయలేదు. ఓర్చుకోండి అని ఎందుకు రాస్తాం? సహించండి ఎందుకు రాస్తాం? శ్రమలు పడటానికే అది దేవునికి హితమగును. దాని కొరకు మీరు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారిని మాదిరిని చూడండి. శత్రువులను ప్రేమించండి. దుఃఖపడేవారు ధన్యులు, దీనులు ధన్యులు. అలా ఎందుకు రాసుకుంటాం? దేవుడు శిక్షిస్తాడు. దేవుడు కోపం వస్తే ఉగ్రత మనం తట్టుకోలేము. దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. ఎవరిని టాలరేట్ చేయడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఎందుకు రాస్తాం? నెవర్. నిజంగా గనక ప్రజలను మోసం చేయటం కోసం రాయాలని అనుకుంటే, నాలాంటి రచయితలు తమ రచనా సామర్థ్యాలన్నీ పెట్టి అత్యంత ఆకట్టుకునే విధమైన ఆకర్షణీయమైన అబద్ధాలు రాయగలరు. కానీ ఇక్కడ మీరు చూడండి రాయబడిన మాట, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము రాయలేదు. ఇట్స్ నాట్ అవర్ క్రియేటివిటీ.
ప్రజలను మంత్రముగ్ధులను చేసి ప్రజలు అవాక్కయ్యేలా అరే ఇది భలే ఉందిరా అని అనిపించుకునేలా రాయటం పెద్ద కష్టమేం కాదు. ప్రజలను మోసం చేయటానికి ఇది రాయలేదు. ప్రజలను ప్రలోభపెట్టడానికి కూడా రాయలేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇవాళ బయట ఎవరెవరైతే మనల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారో ఆ స్టోరీస్ లేకుండా చేసుకునేవాళ్ళం. అవి లేకుండా ఎడిటింగ్ చేసుకునేవాళ్ళం. వాళ్ళు ఏలెత్తి చూపించేలాగా ఆ వచనాలు తారుమారు చేసేవాళ్ళం. అవసరం లేదు మనకది. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి నేను ఈ పత్రిక రాయట్లేదు. ఈ పుస్తకాలు నేను రాయట్లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను బట్టి మేము రాస్తున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. అంటే చమత్కారాన్ని ఉపయోగించి యేసుక్రీస్తు వారి స్టోరీ మేము చెప్పట్లా. ఈ వచనం మీరు సరిగా అర్థం చేసుకోండి. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మేము యేసుక్రీస్తు వారి స్టోరీ చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని, ఆయన రాకడ గురించి, ఆయన లైఫ్ గురించి మేము చెప్పేది క్రియేటివ్‌గా మేము తయారు చేసిన స్టోరీ కాదు. మేము కళ్ళారా చూసిన ఒక స్టోరీ. అది పేతురు భక్తుడు మాట్లాడుతుంది. ఇక్కడ ఆయన రాస్తున్న మాట మీరు గమనించాల్సింది ఏంటంటే మేము నేను అంటలేదు. నా ఒక్కడి స్టోరీ, నా ఒక్కడి ఎక్స్‌పీరియన్స్ చెప్పట్లేదు. మేము అంటే 12 మంది శిష్యులు అవ్వచ్చు, ఇతర అపోస్తలులు అవ్వచ్చు, పౌలు భక్తుడు అవ్వచ్చు, బర్నబా అవ్వచ్చు. మొదటి శతాబ్దపు అంటే యేసుక్రీస్తు వారి తరంలో యేసుక్రీస్తు వారి గురించి ప్రత్యక్షంగా సమాచారం తెలిసిన వాళ్ళందరూ ధృవీకరిస్తున్న సంగతులన్నమాట. మేము అదర్ రైటర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ లేదా అదర్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ మేము చమత్కారంగా ఒక పద్ధతిని ప్రకటించి కల్పించి మేము చెప్పట్ల యేసుక్రీస్తు వారి గురించి. ఆ యేసుక్రీస్తు వారిని మేము కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మేము ఆయన మహత్యాన్ని ఆ కన్నులారా చూసాం. ఆయన మమ్మల్ని పిలిచింది, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని ఆయన మమ్మల్ని పిలిచిన దగ్గర నుంచి ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుద్ధానుడై 40 దినాల పాటు ప్రజలకు కనపడి తిరిగి ఆరోహణమయ్యే వరకు we were with him, we saw him with our own naked eyes. మా కన్నులారా చూసాం మేము ఆయన మహిమను, ఆయన మహత్యాన్ని మేము కన్నులారా చూసి తెలుపుతున్నాం. ఇది మేము ఫ్యాబ్రికేట్ చేసిన స్టోరీ కాదు. ఇది మేము కళ్ళారా చూసి అనుభవించిన స్టోరీని గ్రంథస్థం చేస్తున్నాం. నేను రాసింది చూసుకోండి, యోహాన్ రాసింది చూసుకోండి, పౌలు భక్తుడు రాసింది చూసుకోండి, మత్తయి రాసింది, మార్క్ రాసింది, లూకా రాసింది కంపేర్ చేసుకోండి, యాకోబు రాసింది కంపేర్ చేసుకోండి, యోధా రాసింది కంపేర్ చేసుకోండి. we saw him అండ్ మేము కన్నులారా చూసి అనుభవించిన వాటిని గ్రంథస్థం చేస్తాం. ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తున్నాడు. అన్ని స్టోరీస్ కంటే కూడా తను ఇది రాయాలనుకున్నాడు. రూపాంతరపు కొండ మీద జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక స్వరం వినపడిందట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు, రూపాంతరం కొండ మీద మనందరికీ తెలుసు, కొండ మీదకి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫిగరేషన్ అంటున్నాం. ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు సడన్ గా ఇంకొక ఇమేజ్ లో కనపడ్డాడు. సువార్తల్లో దాని డిస్క్రిప్షన్ ఉంది. చూడగానే మనకు అర్థమైపోతుంది ఈయన దేవుడు. ఒక్కసారిగా వాళ్ళు బెత్తరపోయి ఉంటారు, భయపడిపోయి ఉంటారు. పక్కనే ఏలియా, మోషేలు వచ్చారు. ఏదో జరుగుతుంది అక్కడ. వీళ్ళకి అర్థమైపోయింది, మనం ఇక్కడే ఉండిపోదామా, ఇంత గొప్ప హెవెన్లీ బ్లెస్సింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇక ఆ ఇటర్నిటీ బ్లిస్ వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది, ఇక్కడే ఉండిపోదాం మనం అన్నారట. అప్పుడు ఈ మాట వినపడిందట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను
ఆనందించున్నాను. ఇక్కడ పేతురు అంటే దాన్ని మొత్తం చెప్పలేదు. ఉత్తినే హింట్ ఇచ్చాడు. సువార్తలో మాట ఉంది. ఈయన మాట వినండి అని. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. లిజన్ టు హిమ్. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తు వారిని విత్ ఆల్ హిస్ గ్లోరీ మేము ఆ కొండ మీద చూసాం. ఇక మీరు ఆయన మాట వినకపోతే కుదరదు అన్నట్లుగా దేవుడు శాసించినట్లుగా కూడా మేము విన్నాం. మా కళ్ళారా చూసాము, మా చెవులారా విన్నాము. We have a great supernatural experience on that mount. ఆ కొండ మీద ఎవ్వరికీ లేని ఒక అరుదైన, మహా అద్భుతమైన ఒక అనుభవం మాకు కలిగింది. We saw him in all his glory. యేసుక్రీస్తు వారిని తన అత్యంత మహిమలో మేము ఆయనను చూసాం. ఇదే ఆయన ఒరిజినల్ స్టేటస్ అని మేము బెత్తరపోయేలాగా ఆయన తాను కనపరుచుకున్నాడు. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించడం శబ్దము మహా దివ్య మహిమను ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా తండ్రి అయిన దేవుడట ఆయనను ఘనపరిచాడట. తండ్రి అయిన దేవుడు ఆయనను మహింపరిచాడట. నా ప్రియకుమారుడైన లిజన్ టు హిమ్ అని యేసుక్రీస్తు వారిని అక్కడ గ్లోరిఫై చేసినట్టుగా కనపడుతుంది. ఆ ఘనత మహిమను ఆయన పొందినప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా మేము ఉన్నాము. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. వీఆర్ ద విట్నెస్. మేము విన్నాం, మేము చూసాం. అంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుందో చెప్పండి. యేసుక్రీస్తు వారిని మీరు భూమి మీద చూసారా? సాధారణ కామన్ మ్యాన్ లాగా తిరుగుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఏవో అద్భుతాలు చేస్తున్నప్పుడు చూశారు మీరు అంతే. మీరెవ్వరూ చూడండి, మేము చూసాం. పేతురు అనొచ్చుగా. 12 మంది శిష్యుల్లో కూడా ఎవరికీ లేని ఒక రేర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరికే ఉంది. ఆ రోజు కొండ మీద మేము ఎలా ఉన్నాం అనుకున్నాం, ఏంటనుకున్నాం, అసలు ఆ అనుభవం ఎటువంటి అనుభవం? ఒక మాట నేను చెప్పాలి. సారీ, నాకు నోరు ఆగదు. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాను. ఎత్తైన కొండపైన అని మనం పాట పాడుకుంటాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి, అది మనకు వర్తించదు. అది యేసుక్రీస్తు వారికి సంబంధించిన డిస్క్రిప్షన్ అది. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, సూర్యుని వలె ప్రకాశింపము. అది యేసుక్రీస్తు వారి దగదగ మెరిసిపోతున్న మహాత్యం. మనం అట్లా అవ్వం. ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీద యేసుక్రీస్తు వారు తాను వెల్లడి చేసుకున్నాడు కానీ మనం అట్లా అవ్వం. ఎక్కడో ఆ పాటలు పాత తరంలో రాసిన వాళ్ళు ఎక్కడో కొంచెం దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే మీకు కొన్ని ప్రసంగాలు, కొన్ని బోధలు వినుంటారు. బాగా ప్రార్థన చేసుకో, మొహం తెల్లగా ప్రకాశిస్తుంది అని. ఇట్ నెవర్ హ్యాపెన్స్. బాగా ప్రార్థన చేసుకుంటే తెల్లగా వస్తాము, బాగా ప్రార్థన చేసుకుంటే ఫేస్ షైనింగ్గా ఉంటుంది. నో. బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. బాగా ప్రార్థన చేసుకుంటే మన లైఫ్లో మార్పు వస్తుంది. స్కిన్ టోన్ ఎందుకు మారుతుంది? సో లెట్స్ బి ప్రాక్టికల్, లెట్స్ బి స్క్రిప్చురల్. ప్రార్థన చేసుకోవద్దని నేను అంటలేదు. రూపాంతరపు ప్రార్థన ఎక్స్పీరియన్స్లు న్యాచురల్ కావాలి. యేసుక్రీస్తు వారు అక్కడ రూపాంతరం చెందాడు అంటే యేసుక్రీస్తు వారు ఇంకొక రూపాన్ని చూపించాడు, తన దివ్యత్వాన్ని చూపించాడు. అది ఆ సందర్భం ఉద్దేశం. మనం ప్రార్థన చేసుకోగానే మనం దేవదూతలాగా మెరిసిపోతామని కాదు. చాలా కల్పితమైన స్టోరీస్ ఉన్నాయి. నేను తొంగి చూశాను, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చుట్టూ వెలుగుంది. నీ చుట్టూ వెలుగు ఎందుకు ఉంటుంది? నువ్వు దేవుడు కాదు కదా. నేను ప్రార్థన చేస్తూ ఉంటే గదంతా వెలుగు వచ్చేసింది. రేషనల్గా ఉండండి. యేసుక్రీస్తు వారికి గురించి రాయబడిన ఒక సందర్భాన్ని చాలా ఈజీగా మనకు పెట్టేసుకోవద్దు. వీఆర్ నాట్ క్రైస్ట్. ప్రార్థనలో గొప్ప అనుభవాలు ఉంటాయా? ఎస్ ఉంటాయి, నేను కాదని అంటలేదు. దేవుడితో గొప్ప క్షణాలు ఉంటాయా? ఉంటాయి. ప్రార్థనలో గొప్పగా దేవుడి సన్నిధి అనుభవిస్తారా? ఎస్, అఫ్ కోర్స్, నేను కాదని అంటలేదు. బట్
మీరు యేసుక్రీస్తులాగా దగదగ మెరిసిపోవటం జరగదు కదా! సో, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ సందర్భాన్ని మేము చూసాము. పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు అక్షరాల కుమారుని గనపరచడం మేము చూసాము. ఆయన మాట వినమని చెప్పటం మేము చూసాము. ఆ శబ్దం మేము విన్నాము. ఆ దృశ్యం మేము చూసాం. అన్‌డినయబుల్. కాదంటాకేముంది? అది పేతురు స్వయం అనుభవం. అందులో ఏం మాట్లాడటానికి లేదు. కానీ పేతురు భక్తుడే దాన్ని ప్రస్తావించి ఏమంటున్నాడంటే 19వ వచనం, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇది షాకింగ్ అన్నమాట. నేను చెప్తున్నాను మీరేం చేయాలో అని పేతురు చెప్పట్లా. మా అనుభవాలివి, మీకేం తెలుసురా మా స్థాయి ఏంటో, మా అనుభవాలేంటో, మాకంటే ఎక్కువ తెలుసా మీకు దేవుడి గురించి అని కూడా అంటలేదు. ఆయనేమంటున్నాడంటే, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. పేతురు భక్తుడు ఈ పత్రిక రాసే సమయానికి కొత్త నిబంధన ఇంకా తయారవ్వలేదు. అప్పుడప్పుడే ఒక్కొక్కళ్ళు పత్రికలు రాస్తున్నారు. అప్పటి సంఘాల మధ్యలో ఒక్కొక్క పత్రిక డిస్ట్రిబ్యూట్ చేసుకొని మార్చి చదువుకుంటున్నారు. కంప్లీట్ న్యూ టెస్టమెంట్ ఫార్మ్ అవ్వలేదు. బహుశా ప్రవచన వాక్యము అని అన్నప్పుడు పేతురు ఉద్దేశం ఓల్డ్ టెస్టమెంట్. ప్రవక్తలు తమ ప్రవచనాలన్నిటిని ఇందాక చెప్పినట్టుగా భద్రపరిచి గ్రంథస్థం చేసి అప్పటికి వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్ క్యానన్ రెడీ అయిపోయింది. సో, ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన గ్రంథాలు లేకపోతే ప్రవక్తల గ్రంథాలు ఇన్ జనరల్ మాట్లాడుతున్నాడన్నమాట. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అంటే నేను కొంచెం ఫ్రీడమ్ తీసుకొని చెప్తున్నాను. మేము విన్నాము, మేము కళ్ళారా చూసాము. కానీ ఏ యేసుక్రీస్తు వారినైతే మేము కళ్ళారా చూసి, ఏ యేసుక్రీస్తు వారితో అయితే మేము 3.5 సంవత్సరాలు కలిసి తిరిగామో, ఏ యేసుక్రీస్తు వారిని మేము చూసి, తాకి విన్నామో, దాని గురించే మాట్లాడుతున్నాం కానీ, ఆ యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన చెప్పిన ప్రవచనాలన్నీ, ఆ రాబోయే మెస్సీయ గురించి పాత నిబంధన చెప్పిన లేఖనాలన్నీ నమ్మాలా? వద్దా? నమ్మాలి. అందుకంటున్నాడు. మా అనుభవాలు ఓకే. కానీ అంతకంటే స్థిరమైన ఓల్డ్ టెస్టమెంట్ ఉంది. పాత నిబంధన రచయితలు కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే రాబోయే రక్షకుడి గురించి రాశారు, గ్రంథస్థం చేశారు, భద్రపరిచారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వాటిని నెరవేర్చాడు. నెరవేర్చింది మళ్ళీ మనం వెనక్కి ఆ లేఖనాలు చూసుకున్నప్పుడు అక్షరాలు ఎలా నెరవేర్చాడో కంపేర్ చేసుకొని ధృవీకరించుకుని ఒక వసతి, ఒక సౌకర్యం దేవుడు కల్పించాడు. రక్షకుడి గురించిన లేకపోతే మెస్సయా గురించిన ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ నెరవేరిపోయాయట. ఇక రెండవ రాకడకు సంబంధించి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి కొన్ని ఉన్నాయట. అవి తప్ప మిగతావన్నీ కూడా నెరవేరిపోయాయి. రైట్ బిగినింగ్ ఫ్రమ్ జెనసిస్ టు మలాఖీ. ఆదికాండం నుంచి మలాఖీ వరకు ఎక్కడెక్కడైతే రక్షకుడి గురించిన ప్రస్తావన లేదా ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు జన్మించి, మరణించి, ఆరోహణం అయ్యే వరకు నెరవేరిపోయాయి. కాదని ఎలా అంటాం లేఖనాల్ని? కాబట్టి తరచి చూసుకోండి. ఇదిగో పలానా ప్రవచనం ఉంది. ఉదాహరణకి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. యెషయా గ్రంథం కన్యక కుమారుని కంటుంది. యెస్, ఇగో హియర్ ఈస్ ద మ్యాన్. యేసుక్రీస్తు వారు ఈయనే మరియకు జన్మించాడు. మీకా గ్రంథంలో బెత్లెహేంలో పుడతాడని ఉంది. ఇదిగో ఈయనే బెత్లెహేంలో పుట్టాడు. యెషయా 53లో ఆయన ఎలా మరణిస్తాడో రాశాడు. ఇదిగో చూడండి ఆయన శిలువ మరణం చూడండి. ఎగ్జాక్ట్‌గా ఐజాయా 53 నెరవేరింది. ఆయన గాడిద మీద వస్తాడు ఒక ప్రవక్త చెప్పాడు. యెస్, మట్లాదివారం రోజు ఏం జరిగిందో చూడండి. దట్స్ హౌ ద ప్రొఫెసీ ఈస్ ఫుల్‌ఫిల్డ్. స్థిరమైన వాక్యం ఉంది.
వాక్యం చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. దాన్ని నెరవేర్చిన ప్రభువు గురించి లేఖనాల్లో ఉంది. ఆ ప్రభువుని మేము కళ్ళారా చూసాం. మీరు చూడలేదు కాబట్టి, నేను చూశాను కాబట్టి అంటే అది లేదు. ఆ ఎక్సెప్షనల్ అనుభవం నాకుంది. బట్ అంతే స్థిరమైన వాక్యం మీకు ఉంది, నాకు ఉంది. సో, రూపాంతర కొండ మీద మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ మీకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గురించి తెలుసుకోవటానికి, ఆయన మహిమను అర్థం చేసుకోవటానికి అంతే సమానమైన లేఖనాలు దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. స్థిరమైనవి. స్థిరమైన అనే మాట నేను మళ్ళీ అండర్‌లైన్ చేస్తున్నాను. ఎందుకంటే, నీ అనుభవాన్ని ఎలా నమ్మాలి? నాకెలా నమ్మకం? పాత నిబంధనలో గబుక్కున ఎక్కడైనా పేతురు అనుభవాన్ని నమ్మండి అని రాస్తే బావుంటది గదా! సో, ఎక్స్‌పీరియన్సెస్ తిరిగి తిరిగి పేతురు దగ్గరికొస్తాయి. అంటే సబ్జెక్టివ్ అనమాట. ఏమో పేతురు అబద్ధం ఆడాడేమో అని గనక అంటే, ఇక మనం ఏం చేయలేం. కానీ పేతురు అనుభవాన్ని లేదా పేతురు లాంటి సందర్భాల్ని ఇతర రచయితలు కూడా ధృవీకరించినప్పుడు, స్థిరమైన, రాయబడిన, లిఖితపూర్వకమైన సత్యం మనకు అందుబాటులోకొస్తుంది. అది చెప్తున్నాడు. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. మాకు చాలా అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవాలున్నాయి. కానీ వాటికంటే మించి మరింత ప్రామాణికమైన, స్థిరమైన లేఖనాలు మనకున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మా ఎక్స్‌పీరియన్సెస్ దేనికి అనంటే మేము అబద్ధం చెప్పట్లేదనటానికి అంతే. కానీ మా ఎక్స్‌పీరియన్స్ మీకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీకు, మాకు ఉండాల్సిన ప్రామాణిక, సామాన్య ప్రామాణిక అందరికీ అందుబాటులో ఉందేంటంటే లేఖనాలు. పేతురు భక్తుడే తనకు కలిగిన ఒక రేర్ ఎక్స్‌పీరియన్స్ అక్షరాల దేవుడు స్వరాన్ని విని, దేవుని మహిమను చూసిన పేతురే దానికంటే మించి లేఖనాలు ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు మనమెవరం? మనమెవరం? రూపాంతరం కొండ మీద పేతురుకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ మనకెవ్వరికీ కలగదు. ఎప్పటికీ కలగదు కూడా. ఆయనే అనుభవాలున్నాయి. బట్ లేఖనాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు, మనం ఈరోజు కొత్తగా వచ్చే అనుభవాల గురించి మాట్లాడటం ఎంత ఫూలిష్‌నెస్. రైట్. ఫ్రోజ్ అయ్యారు. లెట్ అస్ ఈ లేఖనాలని మేము మాట్లాడుతున్నప్పుడు సో, మై డియర్ ఫ్రెండ్స్, స్క్రిప్చర్స్‌కి ఎంత వాల్యూ ఉందో మీరు అర్థం చేసుకోండి. స్థిరమైన ప్రామాణిక వాక్యము, స్థిరమైన ప్రవచన వాక్యం. అది సూర్యుడితో పోల్చాడు. 19వ వచనం. సూర్యుడితో పోల్చాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ వచనం మీకు అర్థమవుతదేమో. మనకు టైం కలిసొస్తది. చీకటి అంటే రాత్రి వేళ ఒక గదిలో నేనున్నాను. నా మాటలు అర్థం చేసుకోండి. గదిలో ఉన్నాను. ఒక దీపం పెట్టుకొని నేనున్నాను. నైట్ టైము ఒక గదిలో, చీకటిగా ఉన్న గదిలో ఒక దీపం పెట్టుకొని నేనున్నాను. ఈ దీపం నాకు ఎప్పటి వరకు హెల్ప్ చేస్తదంటే, తెల్లారే వరకు హెల్ప్ చేస్తది. మార్నింగు సూర్యుడు రాగానే, పగలు రాగానే నాకు ఆ దీపంతో ఇంకా అవసరం ఉండదు. నేను ఊరికనే సింప్లిఫై చేసి ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాను. పేతురు భక్తుడు ఇంచుమించు ఆ మాటే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ స్థిరమైన ప్రవచన వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపంలాగా చీకటి గల చోట వెలిగించే దీపంలాగా ఉంది ఈ వాక్యం. ఎప్పటి వరకు అంటే
తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు. అంటే యేసుక్రీస్తు అనే ఆయన మీ హృదయాల్లోకి రావాలి. లేతే కొంతమంది ఏమన్నారు, దాన్ని సెకండ్ కమింగ్ అని అన్నారు. ఆయన వచ్చే వరకు ఈ లేఖనమే, ఈ వాక్యం మనల్ని గైడ్ చేస్తది అన్నారు. వేకువ చుక్క ఉదయించే వరకు చీకటి గల చోటున ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం పెద్ద స్ట్రెచ్ చేయ అవసరం లేదు. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం చీకటి సమయమే. వాక్యము దేవుడు మనకిచ్చిన దీపం. నీ వాక్యము నాకు దీపం. నేను లోకానికి వెలుగు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ వెలుగుని మనం వెంబడించాలి. ఆ వెలుగును బట్టి మనం జీవించాలి. ప్రస్తుతం మనం తాత్కాలికంగా కొంతకాలం భూమి మీద మన చుట్టూ చీకటి ఆవరించిన ప్రదేశాల్లో బ్రతుకుతున్నట్లు. ఇక్కడ నేను ఎలా పడితే అలా జీవించటానికి లేదు. ఎటు పడితే అటు నడవటానికి లేదు. ఇక నాకొకటే వెలుగు చూపించేది ఆ దీపం. అది ఆ దీపపు కాంతిలో నాకేం తెలిస్తే, నాకేం అర్థమైతే, ఏం చేయాలో, ఏం చేయకూడదో అంతవరకే నేను చేయాలి. ఆ దీపానికి నేను దూరం అయ్యానా, ఇక నా జీవితం గందరగోళం అయిపోద్ది. ఐఎమ్ లాస్ట్ ఇన్ డార్క్‌నెస్. కాబట్టి ఆ గదిలోనే ఆ దీపాన్ని అంటిపెట్టుకొని అక్కడే నేను బ్రతకాలి. అండ్ వన్ డే వి ఆల్ విల్ హ్యావ్ ఎ డే లైట్. ప్రభు వస్తాడు. ఆ అరుణోదయం మనకు కలుగుతుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. అది అంటుంది. ఇంకెంతకంటే స్ట్రెయిట్‌గా ఏం చెప్తాం? మీ అనుభవాలు, మీ అతీతమైన అనుభూతులు కాస్త పక్కన పెట్టండి. ఆ దీపం మీద మీరు లక్ష్యం ఉంచండి. అది మీకు మేలు. మీరు పక్కదారి పట్టకుండా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే, మీ నిరీక్షణ స్థిరమైన నిరీక్షణలాగా మిగలాలి అంటే, మీ రిలేషన్ వాక్యంతో ఉండాలి. మీ అనుభవాలు చెప్పుకుంటూ తిరగద్దు మీరు. లేఖన ప్రమాణాలు మాట్లాడండి. లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని చూడండి. లేఖనాలు ఏమి నేర్పిస్తున్నాయో వాటిని నేర్చుకోండి. లేఖనాలు ఎటువైపు నడిపిస్తాయో ఆ దిశలో మీరు నడవండి. సూపర్ న్యాచురల్ ఎక్స్‌పీరియన్సెస్ కాదు మనకు కావాల్సింది. స్క్రిప్చురల్ గైడెన్స్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సూపర్ న్యాచురల్ ఎక్స్‌పీరియన్స్ కాదు, స్క్రిప్చురల్ గైడెన్స్. నీ సూపర్ న్యాచురల్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను తప్పట్టట్లేదు. తక్కువ కూడా చేయటం లేదు. కానీ అది నీ అనుభవం, నాకు కాదు. నీకు నాకు యూనివర్సల్ ట్రూత్ లాగా అప్లై అయ్యేది వాక్యం మాత్రమే. అబ్రహాముని బయలుదేరి వచ్చేయమన్నాడు. అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నన్ను బయలుదేరి రమ్మనలా. మూటములు సర్దుకొని వెళ్ళమని నాకెప్పుడు చెప్పలేదు. అబ్రహాం ఎక్స్‌పీరియన్స్ నాకు యూనివర్సల్ కాదు. మీకు కూడా కాదు. అది అబ్రహాం స్టోరీకే పరిమితం. అబ్రహాం కొడుకుని బలిమ్మని అన్నాడు. అది ఎక్సెప్షనల్ అబ్రహాంకే. నన్నెప్పుడు బలిమ్మని అడగలేదు దేవుడు. కాబట్టి అనుభవాల్ని నేరుగా నాకు అప్లై చేసుకొని నేను కూడా అలా చేస్తాను అనమాకండి. యెఫ్తా కూతురు బయటకొచ్చి పెళ్లి చేసుకోకుండా ఉండిపోదామని డిసైడ్ అయిందని చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. కొన్ని సైన్స్ పెట్టుకొని ఇలా అయితే ఇలా అని, అలా అని కాబట్టి పెళ్లి చేసుకోకుండా. ఇది ఈస్ నాట్ గుడ్. ఎవరో అనుభవాలు ఎందుకు రాసిందో బైబిల్ చూడాలి తప్ప దాన్ని ఇమిటేట్ చేయమని చెప్పట్ల. అందులో ఉన్న నీతిని మనం అనుసరించాలి. ఆ సంఘటనను తిరిగి మళ్ళీ ఎనాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నైతిక ప్రమాణాలు మనం తీసుకోవాలి. బిహేవియరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం తీసుకోవాలి. సూపర్ న్యాచురల్ ఎక్స్‌పీరియన్సెస్ కంటే మించి స్క్రిప్చురల్ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రిప్చర్ లేకుండా సూపర్ న్యాచురల్ అనుభవాల మీద ఆధారపడేవాళ్ళు ఆ దీపానికి దూరంగా వెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి, బైబిల్ ప్రస్తావన లేకుండా అద్భుతాలు, స్వస్థతలు, మిరకల్స్ అంటే తిరిగేవాళ్ళు వన్ డే యూ డోంట్ ఫైండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్.
వాళ్ళ దగ్గర ఏముండదు, చెప్పుకోవటానికి కథలు ఉంటాయి అంతే. వాక్యం వాళ్ళకి తెలీదు, వేరే వాళ్ళకి వాక్యం చెప్పరు. చెప్పుకోవటానికి కొంతమంది అంటా ఉంటారు, నా లైఫ్ సరిపోదు, నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు చెప్పాలంటే అంటారు. అయ్యుండొచ్చు. నాకెందుకు? అన్ని స్టోరీలు నీ స్టోరీలు నాకెందుకు? ఆల్ ఐ నీడ్ ఈస్ స్క్రిప్చర్స్ అండ్ స్క్రిప్చురల్ గైడెన్స్. 20వ వచనం, ఎవరైనా లేఖనాలను తక్కువ అంచనా వేస్తారేమో అని మళ్ళీ రెట్టించి చెప్తున్నాడు. లేఖనాలు ఒకని ఊహను బట్టి చెప్పుట వలన ఏ లేఖనం ప్రవచనం పుట్టదు. చాలా ఓపెన్‌గా చెప్తున్నాడు. బాబు అదే ఉందండి, ఎవడైనా రాస్తాడని అనమాకండి. మన మన బుద్ధి ఎటువంటిదంటే, చూడండి మన బుద్ధి ఎటువంటిదంటే, పేతురు గారు ఒక అనుభవం చెప్తే సూపర్ అనుభవం అండి, ఉంటే అలా ఉండాలండి, ఆ అనుభవం మనకి కావాలండి అని అంటారు. అలా వద్దు, వాక్యం ఇంపార్టెంట్ అని అంటే నచ్చదు. మళ్ళీ అదే పేతురు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఇది మరి. నచ్చదు. ఎందుకంటే మన మైండ్ ఎటుందో అదే చూసుకుంటాం. కొంతమంది ఉంటారట, లేఖనాలది ఏముందండి. ఒకాయన నాతో అన్నాడు, బైబిల్ ఏముందండి ఎవరైనా బోధిస్తారు. బైబిల్ ఏముందండి ఎవరైనా చదువుతారు. నేరుగా దేవుడు ఆడిబుల్‌గా చెవిలో అది గొప్ప. నేను విన్నాను ఆయన వాయిస్. మీరందరూ బైబిల్ చదువుతారు, నేను విన్నాను అంటున్నాడు ఒకాయన. పేతురు భక్తుడు ఏమంటున్నాడు, మేము విన్నాము, కానీ అది కాదు, స్క్రిప్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. చూడండి ఎంత క్వైట్ ఆపోజిట్‌గా ఉందో జనరేషన్. బైబిల్‌దేముంది, అనుభవాలు కావాలని ఒక తరం అంటుంది. అనుభవాలు కాదు, బైబిల్ కావాలని అపోస్తలులు అంటున్నారు. లేఖనాల గురించి రెట్టించి నొక్కి నొక్కి చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఇది ఒక మనిషి అనుకుంటే ఊహించుకొని రాసేది కాదు బాబు. ఒకని ఊహను బట్టి లేఖనాలు రావు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, లేఖనాలు మనుషులు అనుకోని రాసినవి కావు. ఈ సంగతి క్రైస్తవేతరులకు అర్థం కాకపోవచ్చు, ఇతర స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, విశ్వాసులకు అర్థమై తీరాల్సిందే. స్క్రిప్చర్స్ మనిషికొచ్చిన ఐడియా కాదు. నాకొకాయన ఒకసారి అంటున్నాడు, ఈ పౌలు ఎవరండి బాబు? భలే మనిషి అన్నాడు. ఏమైందండి అన్నా. లేట్‌గా వచ్చాడు. ఆఖరిలో ఎక్కడి నుంచో వచ్చాడు. అపోస్తలులు 12 మందిలో లేడు. వచ్చేసాడు, అందరిని తొక్కేసాడండి అన్నాడు. అందరిని తొక్కేయటం ఏంటి అన్నాను. అంటే మరి ఏది అపోస్తలులు రాసిన గ్రంథాలేమి లేవు. ఈయన రాసినవే 12, 13 వచ్చేసాయి. పేతురు గారిని, యోహాను గారిని తొక్కేసాడండి. ఐ పిటీ ఆన్ హిమ్. ఎందుకంటే బైబిల్ గురించి అతనికి ఏమీ తెలియలేదు. ఎవరు తొక్కేలా. ఎవరు ఎంత రాయాలో దేవుడు అంతవరకే ఇచ్చాడు. నేను రాస్తే భవిష్యత్తులో బైబిల్ తయారవుద్ది, అందులో ఈ పుస్తకం పెట్టేసుకోవచ్చు అని ముందు చూపుతో పౌలు గారు రాసేసాడా 12, 13 పత్రికలు? నెవర్. ఒకని ఊహను బట్టి రాసింది కాదు. నేను యేసుక్రీస్తు వారి స్టోరీ రాసేస్తాను, భవిష్యత్తులో సువార్తలు ఇది ఉంటుందని మత్తయి అనుకోని రాయలా. అంటే మంద కూడా బుక్‌లో పెట్టేద్దాం, అవి కాదు ఆలోచనలు. ఒకని ఊహను బట్టి ఎవరు దీన్ని చేయలే. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ఎవరైనా నేను కూడా పుస్తకం రాస్తానంటే కుదరదు. కొంతమంది అనుకుంటారు, మనం ఫస్ట్ సెంచరీలో ఉండుంటే మనం రాసే పుస్తకం కూడా పెట్టించేవాళ్ళేమో. కుదరదట్లా. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది స్క్రిప్చర్ అంటే. ఎవరు రాశారు? మనుషులే. కానీ తమ సొంత ఊహను బట్టి, తమ సొంత డిజైర్ బట్టి రాసినవి కావు. ఇందా మాట్లాడుకున్నాం. మన డిజైర్ బట్టి రాస్తే ఏవి చెప్పాలో, ఏవి చెప్పకూడదో మనం ఫిల్టర్ చేసేవాళ్ళం. కానీ అది లేదక్కడ. ఒకటి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డారు. దేవుడు వాళ్ళకి హెల్ప్ చేశాడు. దేవుడు వాళ్ళ చేత రాయించాడు. వాళ్ళు ఆ బుక్ రాయటానికి కారణం పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించాడు. ఈ పలానా గ్రూప్ వాళ్ళకి నేను లెటర్ రాయాలని పేతురు అనుకున్నాడు.
వాళ్ళకి ఈ ఉత్తరం రాయటం ద్వారా నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని బలపరచాలి. వాళ్ళకున్న కండిషన్స్‌లో ఈ పత్రిక వాళ్ళకి కొంచెం హెచ్చరికగాను, ఆదరణగాను ఉపయోగపడాలని రాశాడు అంతే. అంతవరకే పేతురు ఆలోచించాడు. అయితే నువ్వు నీ భారాన్ని బట్టి నువ్వు రాయి పేతురు. కానీ నువ్వు రాసేదాన్ని నేను ప్రేరేపించి రాయిస్తాను. అది దేవుని మూలముగా నువ్వు పలుకుతావు. అప్పుడు పేతురు రాసింది అప్పటి ఆ ప్రజలకు ఎలా వర్తించిందో, ఎంత రెలవెంట్‌గా ఉందో, ఇప్పుడు మనకు కూడా అంతే రెలవెంట్‌గా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు పేతురుకి ప్రేరేపించి రాయించాడు. పేతురుకి తెలీదు 2026లో మనం పేతురు పత్రిక చదువుతాం. పేతురుకి తెలీదు 2026 జనవరిలో కూడా ఈ మాటలు అంతే ఫ్రెష్‌గా మనకి వర్తిస్తాయని. బట్ పరిశుద్ధాత్మ రాయించాడు. పరిశుద్ధాత్మ దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి పేతురు ద్వారా రాయించాడు. ఇంగ్లీష్‌లో చాలా బ్యూటిఫుల్‌గా దీన్ని ఇలా చెప్పారు. రిటెన్ టు, రిటెన్ ఫర్, రిటెన్ టు, రిటెన్ ఫర్, రిటెన్ టు అప్పటి పాఠకులు, రిటెన్ ఫర్ మనకు కూడా. ఉదాహరణకి కొరింథీ పత్రిక. పౌలు కొరింథీలకు రాశాడు, మన కోసం రాశాడు. Paul wrote to Corinthians, wrote for us. అసలు పాఠకులు వాళ్ళు, పరిశుద్ధాత్మ ఉద్దేశించిన పాఠకులు మనం, వాళ్ళు ప్లస్ మనం. కాబట్టి ఇది దేవుడు మాత్రమే చేయగలడు. ఒక వ్యక్తి ఎవరికో రాసే ఒక ఉత్తరాన్ని వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘానికి వర్తించేలాగా రాయించటం దేవుడి పని మాత్రమే. ఒక కామన్ మ్యాన్ సార్వత్రికంగా అందరికీ వర్తించేలాగా సార్వత్రిక సత్యాన్ని రాయలేడు. దేవుడు మాత్రమే రాయగలడు. మనందరికీ తెలుసు, బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ టాక్ అబౌట్ సమ్ డైనమిక్స్. ఏంటిది? 40 రచయితలు వేరు కాలాల్లో ఉన్నారు, వేరు ప్రాంతాల్లో ఉన్నారు, వేరు బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నారు. ఎవరికి పెద్ద పరిచయాలు లేవు. చాలా గ్యాప్స్ ఉన్నాయి వాళ్ళలో. కాల వ్యవధిలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. పాత నిబంధన రచయితలకి, కొత్త నిబంధన రచయితలకి సంబంధమే లేదు. మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కానీ 66 గ్రంథాలు, 40 రచయితలు, 1500 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న టైమ్ స్పాన్ చూస్తే. కానీ ఎంత బ్యూటిఫుల్‌గా 66 గ్రంథాల్లో ఒక కామన్ థ్రెడ్, అన్ని గ్రంథాల్లోంచి ఒక థ్రెడ్ పాస్ అయినట్లుగా యూనిఫామ్‌గా ఆ బుక్ కనపడుతుంది. నేను ఫస్ట్‌లో ఆశ్చర్యపోయేవాడిని. గ్రంథాలు అంటారేంటి? మీకా గ్రంథం అన్నారు. తిప్పి కొడితే 5 పేజీలు ఉండదు. సరిగ్గా చదివితే 10 నిమిషాలు అయిపోతే దాన్ని గ్రంథం అన్నారేంటి అనుకునేవాడిని. 66 గ్రంథాలు అంటే పాత భాషలో గ్రంథాలు అన్నారు. చిన్న పుస్తకాలు. యోహాను పత్రిక అయితే ఒకటే ఒక చాప్టర్, చిన్న లెటర్ అదంతే. బట్ అది చాలా రెలవెంట్‌గా ఉంది మిగిలిన పుస్తకాలతో కలుపుకున్నప్పుడు. ఓన్లీ గాడ్ కెన్ రైట్ దిస్ బుక్. ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ డూ సచ్ థింగ్స్. సర్వకాల ప్రజలకు ఒక సార్వత్రిక సత్యాలను పొందుపరిచి ఇవ్వగలిగింది పరిశుద్ధాత్మ మాత్రం. ఆ రచయితలను వాడుకున్నాడు. వాళ్ళ వ్యక్తిత్వాలనేమి ఆయన హరించలేదు. వాళ్ళు వాళ్ళలాగానే రాశారు. కానీ వాళ్ళ చేత రాయించి, వాళ్ళకి ఆ తలంపులు అనుగ్రహించి, వాళ్ళ చేత రాయిస్తున్నప్పుడు ఆ రాయిస్తున్న సంగతులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘ విశ్వాసులకు కానీ, అవిశ్వాసులకు కానీ ఉపయోగపడేలాగా దేవుడు రాయించాడు. ఓన్లీ గాడ్ కెన్ రైట్ దిస్. ఇంత వివరణ ఇచ్చాక కూడా లేఖనాలకు ప్రథమ స్థానం ఇవ్వకుండా సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం వెళితే పక్కదారి పెట్టం. అపోస్తులే తమ అలౌకికమైన, అసాధారణమైన అనుభవాలని పక్కన పెట్టి లేఖనాలు అని మాట్లాడుతున్నప్పుడు, ఇంకా మనం అనుభవాల గురించి మాట్లాడితే అది తప్పు. అది తప్పు. అది వాక్య విరుద్ధం. అది అపోస్తలిక క్రమం కాదు.
అపోస్తులు ఎప్పుడు కూడా లేఖనాలను సైడ్ ట్రాక్‌లో పెట్టలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా తమ అనుభవాలు చెప్పుకుంటా తిరగలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను వినండి అని తమ ఎక్స్‌పీరియన్సెస్‌లోని చెప్పలేదు. మీరు చూడండి, పేతురు గారు 2 పత్రికలు రాశారు. ఒకసారి ఏమైందంటే, మేము యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఏమైందంటే అని ఎక్కడైనా చెప్పాడా? నెవర్. ఈ 2 పత్రికల్లో ఒకే ఒక ఇన్సిడెంట్ ప్రస్తావించాడు. అది కూడా దేనికి అంటే, నాట్ ఎక్స్‌పీరియన్సెస్ బట్ స్క్రిప్చర్స్ అని చెప్పటానికి. యోహాను భక్తుడు 3 పత్రికలు రాశాడు. ఒకరోజు ప్రభువుతో మేము కలిసి వెళ్తున్నప్పుడు ఏమైందంటే అని చెప్పలేదు. చెప్పలేదు. యోధా భక్తుడు రాశాడు. యాకోబు భక్తుడు రాశాడు. దే నెవర్ టాక్ అబౌట్ దేర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ దేవుడు మీకిస్తే ప్రైజ్ గాడ్. దేవుడు మీకు మంచి అనుభవం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను కాదనను. నేను దాన్ని గౌరవిస్తాను. కానీ ఆ అనుభవం లేఖనాలు పక్కన పెట్టుకొని నేను పాటించదగిన యూనివర్సల్ ట్రూత్‌గా నేను తీసుకోలేను. దేవుడు అలా ఇవ్వలేదు. ఇఫ్ దట్ ఈస్ సో, అది లేఖనాల్లో పెట్టేవాడు కదా! కాబట్టి హియర్ ఐ క్లోజ్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు లేఖనాలను రాయించటం వెనక ఆ సార్వత్రిక సత్యాలను, ఆ సార్వత్రిక సంఘ విశ్వాసులకు వర్తించేలాగా రాయించాడు. వాటిని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని పురిగొల్పాలని, మనల్ని రేపాలని, మనల్ని ఇన్స్పైర్ చేయాలని అపోస్తలుల ఉద్దేశం. అందుకు లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. మళ్ళీ మళ్ళీ మనం చదువుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనం వినాలి. మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు వాటిని గుర్తు చేసుకుంటూ, బలపరుచుకుంటూ విశ్వాసంలో ముందుకెళ్ళాలి. అండ్ బ్యాక్ టు అవర్ స్టేట్మెంట్. స్థిరమైన నిరీక్షణ నాకెలా వస్తది అంటే, స్థిరమైన లేఖన భాగాలను, లేఖన వాక్యాలను నేను స్థిరంగా నేర్చుకుంటూ ఉండటం ద్వారానే. ఐ రిపీట్, స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన లేఖనాలను స్థిరంగా నేర్చుకోవటం ద్వారానే వస్తుంది. నో అదర్ వే. మీ అనుభవాలు మీకు కొంతకాలం బావుంటాయేమో కానీ, కన్సిస్టెంట్, స్టేబుల్ హోప్ లేఖనాలు మాత్రమే ఇస్తాయి. స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన లేఖనాల్లోంచే వస్తుంది. లెట్స్ నాట్ డిగ్రేడ్ స్క్రిప్చర్స్. లెట్స్ నాట్ నెగ్లెక్ట్ స్క్రిప్చర్స్. లెట్స్ నాట్ ignore scriptures. Thank you. God bless you.